సో ఈ వీడియోలో మనం సొల్యూషన్ స్టేట్ ట్రాన్సిషన్ మ్యాట్రిక్స్ అండ్ సొల్యూషన్ ఆఫ్ స్టేట్ ఈక్వేషన్స్ పైన మన ప్రాబ్లమ్స్ అనేది చూద్దాం. సో క్వశ్చన్ ఏంటంటే, ఫర్ ద స్టేట్ ఈక్వేషన్ ఎక్స్ డాట్ ఈజ్ ఈక్వల్స్ టు 0 1 -2 -3 ఇంటూ ఎక్స్ ప్లస్ 0 1 ఇంటూ యూ with the unit step input, the initial conditions are x of 0 is equal to 1 1. So determine state transition matrix solution of state equations. సో మనం ఫస్ట్ స్టేట్ ట్రాన్సిషన్ మ్యాట్రిక్స్ అంటే STM. సో మనం ఫస్ట్ STM అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. సో మనం STM ఫైండ్ అవుట్ చేద్దాం. సో STM ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ x dot of t is equals to a into x of t plus b into u of t. Next y of t is equals to c into x of t ప్లస్ డి ఇంటూ యూ ఆఫ్ టీ. ఫస్ట్ ఈ రెండు రాసుకుంటాం. సో ఎందుకంటే ఇచ్చిన క్వశ్చన్లో ఎక్స్ డాట్ ఈజ్ ఈక్వల్స్ టు 0 1 -2 -3 ఇంటూ ఎక్స్ ప్లస్ 0 1 ఇంటూ యూ ఇచ్చాడు కాబట్టి, సో దీంతో మనం దీన్ని కంపేర్ చేస్తే ఎక్స్ డాట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ ఎక్స్ ఆఫ్ టీ 0 1 -2 -3 ఇంటూ ఎక్స్. సో ఇప్పుడు ఈ రెండింటిని మనం కంపేర్ చేస్తే ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0 1 -2 -3 కామా బి ఈజ్ ఈక్వల్స్ టు 0 1. సో అది సో స్టేట్ ట్రాన్సిషన్ మ్యాట్రిక్స్కి ఫార్ములా వచ్చేసి ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎస్ఐ మైనస్ ఏ ఇన్వర్స్. సో ఫస్ట్ మనం ఎస్ఐ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్ అంటే ఎస్ ఐ అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కాబట్టి 1 0 0 1 మైనస్ ఏ అంటే 0 1 -2 -3. సో ఏ అంటే -0 -1 -2 -3 is equals to, సో దీంతో మల్టిప్లై చేస్తే s ఇంటూ 1 s ఇంటూ 0 0 0 s ఇంటూ 0 0 s ఇంటూ 1 s మైనస్ 0 1 -2 -3. సో నెక్స్ట్ s మైనస్ 0 s 0 -1 -1 0 మైనస్ ఆఫ్ -2 వచ్చేసి +2 s మైనస్ ఆఫ్ -3 వచ్చేసి s +3 s +3. సో నెక్స్ట్ దీనికి డెట్ కనుక్కుంటే s ఇంటూ s +3 మైనస్ ఆఫ్ -2 దట్ ఈజ్ ఈక్వల్ టు s² ప్లస్ 3s ప్లస్ 2. సో దీనికి రూట్స్ కనుక్కుంటే s² ప్లస్ 2s ప్లస్ s ప్లస్ 2. సో ఫస్ట్ s కామన్ తీస్తే s ప్లస్ 2, ఇక్కడ +1 కామన్ తీస్తే s ప్లస్ 2. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఇక్కడ s ప్లస్ 2 కామన్ తీస్తే s ప్లస్ 1 ఉంటుంది. సో ఎస్ఐ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు s ప్లస్ 2 ఇంటూ s ప్లస్ 1 అనేది మనకు ఆన్సర్ అనేది వచ్చింది. నెక్స్ట్ మనకు ఎస్ఐ మైనస్ ఏ ఇన్వర్స్ కావాలి కాబట్టి 1/s ప్లస్ 2 ఇంటూ s ప్లస్ 1 ఇంటూ, సో ఇక్కడ s -1 2 s ప్లస్ 3 వచ్చింది కాబట్టి, సో ఇన్వర్స్ చేస్తున్నాం కాబట్టి, సో ఈ టర్మ్ అనేది ఇక్కడికి, ఈ టర్మ్ అనేది ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది. సో అప్పుడు s ప్లస్ 3s. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పొలారిటీస్ అంటే సైన్స్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి, సో ఈ మైనస్ అనేది ఇక్కడికి వస్తుంది. సో అప్పుడు 1 -2 ఇది SI minus A inverse is equal to 1/s plus 2 into s plus 1 s plus into s plus 3 1 minus 2 s. సో ఇప్పుడు 1/s plus 2 into s plus 1 అనేది సో ప్రతి ఒక్క టర్మ్కి మల్టిప్లై చేస్తే, సో ప్రతి ఒక్క టర్మ్కి మల్టిప్లై చేస్తే ఒక టర్మ్కి మల్టిప్లై చేస్తే SI minus A inverse is equals to s plus 3 s plus 1 into s plus 2. Next 1/s plus 1 into s plus 2. Next minus 2/s plus 1 into s plus 2. Next s/s plus 1 into s plus 2. సో ఇది. సో ఇందులో మనం ప్రతిదానికి పార్షియల్ ఫ్రాక్షన్ కనుక్కోవాలి కాబట్టి సైడ్లో మనం ఒక రెండింటికి మనం పార్షియల్ ఫ్రాక్షన్స్ కనుక్కుందాం. సో నెక్స్ట్ మిగతా రెండింటికి కూడా సేమ్ దాని మాదిరి ఉంటుంది. సో ఫస్ట్ s ప్లస్ 3/s ప్లస్ 1 ఇంటూ s ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు, సో మనం ఫస్ట్ దీనికి
పార్షియల్ ఫ్రాక్షన్స్ కనుక్కుందాం. దీన్ని స్ప్లిట్స్ చేసుకుంటే a/s+1 ప్లస్ b/s+2. సో మనం a b వాల్యూస్ కనుక్కోవాలి కాబట్టి a ఈజ్ ఈక్వల్స్ టు s+3/s+1 ఇంటూ s+2 ఇంటూ s+1 ఫర్ s ఈజ్ ఈక్వల్స్ టు -1. ఇక్కడ s+1 ఎందుకు తీసుకుంటున్నామంటే మనం ఫైండ్ అవుట్ చేసేది a కాబట్టి సో s+1 తీసుకుంటున్నాం. s ఈజ్ ఈక్వల్ టు -1 అంటే ఇక్కడ +1 ఉంది కాబట్టి -1 తీసుకుంటున్నాం. సో ఇక్కడ s+1 క్యాన్సిల్ అయితే s+3/s+2 ఉంటుంది. సో s ఈజ్ ఈక్వల్ టు -1 కాబట్టి -1 + 3/-1 + 2. సో చేస్తే 2/1. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2. నెక్స్ట్ b s+3/s+1 ఇంటూ s+2 ఇంటూ s+2. ఇక్కడ s+2 ఎందుకు తీసుకుంటాం అంటే మనం b ఫైండ్ అవుట్ చేసినాం కాబట్టి సో ఇక్కడ s+2 తీసుకుంటున్నాం. ఫర్ s ఈజ్ ఈక్వల్స్ టు -2 ఎందుకంటే ఇక్కడ +2 ఉంది కాబట్టి -2 తీసుకుంటున్నాం. b ఈజ్ ఈక్వల్స్ టు x+2 s+2 క్యాన్సిల్ అయితే s ఈజ్ ఈక్వల్ టు -2 కాబట్టి -2 + 3/-2 + 1. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు -2 + 3 అంటే 1/-2 + 1 అంటే -1. దట్ ఈజ్ ఈక్వల్ టు -1. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు s+3/s+1 ఇంటూ s+2 మనకు a b వచ్చింది కాబట్టి సో ఈ a b అనేది ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే సో a అంటే ఎంత 2/s+1 మైనస్ b వాల్యూ -1 వచ్చింది కాబట్టి -1/s+2. సో సేమ్ ఇది ఇక్కడ రాసేస్తాం 2/s+1 -1/s+2. సో సేమ్ ఇలానే 1/s+1 ఇంటూ s+2కి ఫైండ్ అవుట్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం. 1/s+1 ఇంటూ s+2 ఈజ్ ఈక్వల్స్ టు దీన్ని స్ప్లిట్ చేసుకుంటే a/s+1 ఇంటూ ప్లస్ b/s+2. సో మనం ఫస్ట్ a ఈజ్ ఈక్వల్స్ టు 1/s+1 ఇంటూ s+2 ఇంటూ s+1 ఎందుకంటే a ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి s+1 ఫర్ s ఈజ్ ఈక్వల్ టు -1 ఎందుకంటే ఇక్కడ +1 ఉంది కాబట్టి సో దట్ ఈస్ ఈక్వల్స్ టు s+1 cancel 1/s+2 for s is equals to -1 that is equal to 1/s ప్లస్ లో -1 సబ్స్టిట్యూట్ చేస్తే -1 + 2 సో దట్ ఈస్ ఈక్వల్ టు 1/1 దట్ ఈస్ ఈక్వల్ టు 1 ఏ వాల్యూ మనకు 1 వచ్చింది. నెక్స్ట్ అలాగే b ఈజ్ ఈక్వల్స్ టు 1/s+1 ఇంటూ s+2 ఇంటూ s+2 ఎందుకంటే s+2 సబ్స్టిట్యూట్ చేసినాం కాబట్టి ఫర్ s ఈజ్ ఈక్వల్స్ టు -2 b ఈజ్ ఈక్వల్స్ టు s+2 క్యాన్సిల్ అయితే 1/s+1 ఫర్ s ఈజ్ ఈక్వల్స్ టు -2 ఉంటుంది. సో s ఈజ్ ఈక్వల్ టు -2 సబ్స్టిట్యూట్ చేస్తే 1/-2 + 1 -2 + 1 అంటే 1/-1 దట్ ఈజ్ ఈక్వల్ టు -1. b వాల్యూ వచ్చేసి -1 వచ్చింది. సో a వాల్యూ b వాల్యూ తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 1/s+1 -1/s+2 వస్తుంది. సో అదే ఇక్కడ రాసేస్తాం అన్నమాట 1/s+1 -1/s+2. సో అలాగే ఈ మిగతా ఈ రెండింటికి కూడా ఫైండ్ అవుట్ చేస్తే ఏమొస్తుందంటే -2/s+1 ప్లస్ 2/s+2 నెక్స్ట్ -1/s+1 ప్లస్ 2/s+2. సో ఇది వస్తుంది అనమాట. సేమ్ ఈ రెండింటికి మనం ఎలా అయితే ఫైండ్ అవుట్ చేసామో సో దీన్ని కూడా సో అలాగే ఫైండ్ అవుట్ చేస్తే సో ఇది వస్తుంది. సో ఇది మనకు SI - A ఇన్వర్స్. నెక్స్ట్ L ఇన్వర్స్ ఆఫ్ SI - A ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్స్ టు L ఇన్వర్స్ ఆఫ్ 2/s+1 -1/s+2 -1/s+2 -2/s+1 plus 2/s+2 -1/s+1 plus 2/s+2. సో ఇది L ఇన్వర్స్ అంటే 2/s+1 ఇంటూ s+2 అంటే 2e⁻t నెక్స్ట్ -e⁻−2t నెక్స్ట్ e⁻t -e⁻−2t నెక్స్ట్ -2e⁻−t ప్లస్ 2e⁻−2t
నెక్స్ట్ మైనస్ ఈ పవర్ మైనస్ టీ ప్లస్ 2 ఈ పవర్ మైనస్ 2t. సో ఇది ఎలా వస్తుంది అంటే 2/s+1 అంటే 2 వచ్చింది కాబట్టి సో ఫస్ట్ మనం ఇక్కడ 2 రాసుకుంటాం. నెక్స్ట్ ఈ పవర్ మైనస్ అంటే ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి సో మనం మైనస్ రాసుకుంటాం. అండ్ ఇక్కడ 1 ఉంది అంటే టీ 1 × t అలా రాసుకుంటాం అనమాట ప్రతి ఒక్కటి. సో అలాగే దీన్ని చూసుకున్నట్లయితే 1/s+1 ఇక్కడ 1 ఉంది కాబట్టి సో 1 ఈ పవర్ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ ఈ పవర్ మైనస్ టీ. సో అలాగే ఇక్కడ కింద చూసుకుంటే -2/s+1 ఉంది. సో -2 ఈ పవర్ మైనస్ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ టీ. సో అలా ప్రతి ఒక్కదానికి సో అలా రాసుకుంటాము. పై ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు L ఇన్వర్స్ ఆఫ్ SI మైనస్ A ఇన్వర్స్. సో మనకు STM ఫార్ములా వచ్చేసి L ఇన్వర్స్ ఆఫ్ SI మైనస్ A హోల్ ఇన్వర్స్. సో మనం ఇది కూడా ఫైండ్ అవుట్ చేసాము. సో L ఇన్వర్స్ ఆఫ్ SI మైనస్ A ఇన్వర్స్ వచ్చేసి పై ఆఫ్ టీ కాబట్టి మనం పై ఆఫ్ టీగా రాసుకోవచ్చు. సో మనకు నెక్స్ట్ సెకండ్ది వచ్చేసి సొల్యూషన్స్ ఆఫ్ స్టేట్ ఈక్వేషన్స్. సో అది చూద్దాం. సొల్యూషన్స్ ఆఫ్ స్టేట్ ఈక్వేషన్స్. సొల్యూషన్స్ ఆఫ్ స్టేట్ ఈక్వేషన్స్. సో సొల్యూషన్స్ ఆఫ్ స్టేట్ ఈక్వేషన్స్కి ఫార్ములా వచ్చేసి x of s is equals to pi of s into x of 0 plus pi of s into b into u of s. సో దీన్ని మనం L ఇన్వర్స్ చేస్తే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ చేస్తే pi of t into x of 0 plus pi of t into b into u of t. సో ఇందులో మనం pi of t మనం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి సో pi of t into x of 0 మనం కనుక్కుందాం. సో ఇందులో ఆల్రెడీ మనం pi of t ఫైండ్ అవుట్ చేసాం. ఏంటి 2e పవర్ మైనస్ t మైనస్ e పవర్ మైనస్ 2t e పవర్ మైనస్ t మైనస్ e పవర్ మైనస్ 2t మైనస్ 2e పవర్ మైనస్ t ప్లస్ 2e పవర్ మైనస్ 2t నెక్స్ట్ మైనస్ e పవర్ మైనస్ t ప్లస్ 2e పవర్ మైనస్ 2t ఇంటూ ఎక్స్ ఆఫ్ 0 అంటే మనకు ఫస్ట్ క్వశ్చన్లో ఇచ్చాడు ఎక్స్ ఆఫ్ 0 వచ్చేసి 1 1. సో మనం అదే ఇక్కడ అప్లై చేస్తాం 1 1. సో ఇప్పుడు దీన్ని చేస్తే 2e పవర్ మైనస్ t మైనస్ e పవర్ మైనస్ 2t ఇంటూ 1 2e పవర్ మైనస్ t మైనస్ e పవర్ మైనస్ 2t ప్లస్ e పవర్ మైనస్ t మైనస్ e పవర్ మైనస్ 2t ఇంటూ 1 e పవర్ మైనస్ t మైనస్ e పవర్ మైనస్ 2t. సో మైనస్ 2e పవర్ మైనస్ t ప్లస్ 2e పవర్ మైనస్ 2t దీన్ని దీంతో మల్టిప్లై చేస్తాం. సో మైనస్ e పవర్ మైనస్ t ప్లస్ 2e పవర్ మైనస్ 2t. సో దీన్ని దీంతో మల్టిప్లై చేస్తాం. సో ఇది వచ్చేస్తుంది. సో దీని తర్వాత 2e పవర్ మైనస్ t ప్లస్ e పవర్ మైనస్ t అంటే 3e పవర్ మైనస్ t. నెక్స్ట్ మైనస్ e పవర్ మైనస్ t మైనస్ e పవర్ మైనస్ 2t అంటే మైనస్ 3e పవర్ మైనస్ t. సారీ ఇక్కడ మైనస్ e పవర్ మైనస్ t ఇక్కడ మైనస్ e పవర్ మైనస్ 2t ఉంది. సో ఇక్కడ వచ్చేసి మనం తప్పు రాసుకున్నాం e పవర్ మైనస్ 2t కాబట్టి సో మైనస్ 2t. సో ఇది వచ్చేసి మైనస్ 2e పవర్ మైనస్ 2t. సో నెక్స్ట్ మైనస్ 2e పవర్ మైనస్ t మైనస్ 2e పవర్ మైనస్ t మైనస్ e పవర్ మైనస్ t మైనస్ 3e పవర్ మైనస్ t నెక్స్ట్ 2e పవర్ మైనస్ t ప్లస్ 2e పవర్ మైనస్ 2t ప్లస్ 4e పవర్ మైనస్ 2t. సో ఇది పై ఆఫ్ t ఇంటూ ఎక్స్ ఆఫ్ 0. పై ఆఫ్ t ఇంటూ ఎక్స్ ఆఫ్ 0 మనం కనుక్కున్నాం. నెక్స్ట్ పై ఆఫ్ t ఇంటూ b ఇంటూ u ఆఫ్ t మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది చేయాలి అంటే ముందు మనం పై ఆఫ్ s ఇంటూ b ఇంటూ u ఆఫ్ s మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో అది రాసుకుందాం. పై ఆఫ్ s ఇంటూ b ఇంటూ u ఆఫ్ s ఈజ్ ఈక్వల్స్ టు పై ఆఫ్ s అంటే ఇది SI మైనస్ A ఇన్వర్స్ దీన్ని పై ఆఫ్ s అని అంటాం. సో దీన్ని లాప్లాస్ చేస్తే పై ఆఫ్ t వస్తుంది. సో పై ఆఫ్ s వచ్చేసి s+3/s+1 ఇది రాసుకుంటాం. ఇక్కడ
s plus 3 by s plus 1 into s plus 2. 1 by s plus 1 into s plus 2. Next minus 2 by s plus 1 into s plus 2. Next s by s plus 1 into s plus 2. ఇది మనకు b అంటే మనం ఆల్రెడీ ఫస్ట్లో రాసుకున్నాం. b అంటే 0 1 0 1. నెక్స్ట్ u of s అంటే 1 by s, that is equals to s plus 3 by s plus 1 into s plus 2 into 0 0 1 by s plus 1 into s plus 2 into 1 plus 1 by s plus 1 into s plus 2. Next minus 2 by s plus 1 into s plus 2 into 0 0. Next s by s plus 1 into s plus 2 వచ్చేసి ఇంటూ 1 వచ్చేసి s by s plus 1 into s plus 2 into 1 by s. So that is equals to 1 by s plus 1 into s plus 2 into 1 by s కూడా మల్టిప్లై చేస్తే 1 by s into s plus 2 into s plus 2 by s by s into 1 plus s s plus 1 into s plus 2. సో ఇక్కడ s క్యాన్సిల్ అయిపోతుంది. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి 1 by s into s plus 1 into s plus 2. నెక్స్ట్ 1 by s plus 1 into s plus 2. ఇది. సో ఇప్పుడు 1 by s into s plus 1 into s plus 2కి మనం పార్షియల్ ఫ్రాక్షన్స్ కనుక్కుందాం, సైడ్లో కనుక్కుందాం. సో 1 by s plus 1 s into s plus 1 into s plus 2 is equals to a by s plus b by s plus 1 plus c by s plus 2. సో మనం ఫస్ట్ a is equals to 1 by s into s plus 1 into s plus 2 into s. సో మనం a కనుక్కుంటున్నాం కాబట్టి s. సో ఫర్ s is equals to 0. సో ఎందుకంటే s పక్కన ఏ నెంబర్ లేదు కాబట్టి సో మనం s is equal to 0 అని తీసుకుంటాం. సో s క్యాన్సిల్ అయిపోతుంది. సో 1 by 0 plus 1 into 0 plus 2. So that is equals to 1 by 1 into 2. So that is equal to 1 by 2. A is equals to 1 by 2 వచ్చింది మనకి. సో అలాగే b is equals to 1 by s into s plus 1 into s plus 2 into s plus 1. For s is equals to minus 1. s plus 1 cancel. 1 by s అంటే minus 1 into minus 1 plus 2. That is equal to 1 by minus 1 of minus 1 plus 2 అంటే 1. So that is equals to 1 by minus 1, that is equals to minus 1. So అలాగే c is equals to 1 by s into s plus 1 into s plus 2 into s plus 2. For s is equals to minus 2. So s plus 2 cancel. 1 by minus 2 into minus 2 plus 1. So that is equals to 1 by minus 2 into minus 1. That is equals to 1 by 2. c is equals to 1 by 2. సో ఈ a b c అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే సో మనకు రావాల్సిన అవుట్పుట్ అనేది వస్తుంది. సో దట్ ఈస్ ఈక్వల్ టు a by s. a వాల్యూ వచ్చేసి మనకు 1 by 2 వచ్చింది, అంటే 1 by 2s. నెక్స్ట్ మైనస్ 1 by s plus 1 ప్లస్ 1 by 2 into s plus 2. సో 1 by s plus 1 into s plus 2 సేమ్ ఇలాగే ఫైండ్ అవుట్ చేస్తే మనకు వచ్చేసి 1 by s plus 1 మైనస్ 1 by s plus 2 వస్తుంది. ఇది మనకు పై ఆఫ్ s ఇంటూ b ఇంటూ u ఆఫ్ s. సో మనకేం కావాలి? L ఇన్వర్స్ ఆఫ్ పై ఆఫ్ s ఇంటూ b ఇంటూ u ఆఫ్ s. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు మనకు L ఇన్వర్స్ చేస్తే 1 by 2 మైనస్ e పవర్ మైనస్ t ప్లస్ 1 by 2 ఇంటూ e పవర్ మైనస్ 2t. నెక్స్ట్ 1 by s plus 1 అంటే e పవర్ మైనస్ t మైనస్ e పవర్ మైనస్ 2t. సో ఇది ఎలా అంటే సేమ్ ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా, సో అలాగే సేమ్ ఇక్కడ. నెక్స్ట్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ పై ఆఫ్ ఎస్ ఇంటూ బి ఇంటూ యూ ఆఫ్ ఎస్ అంటే పై ఆఫ్ టీ ఇంటూ బి ఇంటూ యూ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు 1 by 2 మైనస్ ఈ పవర్ మైనస్ 2t ఈ పవర్ మైనస్ టీ ప్లస్ 1 by 2 ఈ పవర్ మైనస్ 2t ఈ పవర్ మైనస్ టీ మైనస్ ఈ పవర్ మైనస్ 2t. ఇది
సో మనకు ఫైనల్గా మనము కనుక్కోవాల్సింది ఏంటి, ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు పై ఆఫ్ టీ ఇంటూ ఎక్స్ ఆఫ్ జీరో ప్లస్ పై ఆఫ్ టీ ఇంటూ బి ఇంటూ యూ ఆఫ్ టీ. మనం పై ఆఫ్ టీ ఇంటూ ఎక్స్ ఆఫ్ జీరో మనం ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ పై ఆఫ్ టీ ఇంటూ బి ఇంటూ యూ ఆఫ్ టీ కూడా మనం ఫైండ్ అవుట్ చేసాం. సో ఈ రెండు అనేది ఎక్స్ ఆఫ్ టీలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు రావాల్సిన ఫైనల్ అవుట్పుట్ అనేది వస్తుంది. సో అది చూద్దాం. సో ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు 3 e power minus t minus 2 e power minus 2t minus 3 e power minus t plus 4 e power minus 2t plus 1 by 2 minus e power minus t plus 1 by 2 e power minus 2t e power minus t minus e power minus 2t. సో ఈ రెండింటిని ఇప్పుడు యాడ్ చేస్తే 3 e power minus t minus 2 e power minus 2t plus 1 by 2 minus e power minus t plus 1 by 2 e power minus 2t. Next minus 3 e power minus t plus 4 e power minus 2t plus e power minus t minus e power minus 2t. సో ఇది. సో ఇప్పుడు ఈ రెండింటిని అడిషన్ చేస్తే మనం ఫైనల్ అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఇది చేద్దాం. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 3 e power minus t minus e power minus t అంటే 3 minus 1. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2 e power minus t plus 1 by 2 minus 2 e power minus t plus 1 by 2 into e power minus 2t. సో అప్పుడు minus 2 plus 1 by 2. So that is equals to minus 3 by 2 e power minus 2t. Next minus 3 e power minus t plus e power minus t అంటే minus 2 e power minus t. సో అలాగే 4 e power minus t minus e power minus 2t అంటే plus 3 e power minus 2t. సో దిస్ ఈస్ ద ఫైనల్ ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు. సో ఫైనల్ అవుట్పుట్ అనేది వచ్చింది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ.